పోలవరం నిర్వాసితులు గత 20, 30 ఏళ్ల నుండి బాధితులు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాంతంలో పోలవరం కడుతున్నాము అని ప్రకటించి పోలవరం నిర్మాణాన్ని అప్పట్లో శంకుస్థాపన రాజశేఖర రెడ్డి చేశాక నిర్వాసితుల్ని గుర్తించాక అప్పటి నుండి సమస్య ఏంటంటే ఆ ఏరియాలో క్రయ విక్రయాలు ఆగిపోయినాయి. అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు. ఆన్ రికార్డు కాకుండా పేపర్ల మీద మాత్రమే జరుగుతుంది. అంటే ఎక్కువగా ఎగబడట్లేదు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మామూలుగా అక్కడ 3 పంటలు పండేటటువంటి ప్రాంతం అయినప్పుడు అలా ఎగబడట్లేదు. ఎందుకని లోకల్ వాళ్ళే అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు తప్పించి బయట వాళ్ళు కొనుక్కోవట్లేదు. అది ప్రభుత్వం తీసేసుకుంటుంది, పరిమిత పరిహారం ఇస్తుంది అన్నటువంటి ఉద్దేశం. అట్లాగే బడా ఇళ్ల నిర్మాణం ఒకప్పుడు 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టుకున్న వాళ్ళు మానేశారు. ఎందుకంటే ఎప్పుడు తీసుకుపోతుందో తెలియదు. ఈవెన్ చిన్న ఈ తప్పించి ఇల్లు పెద్దగా ఇల్లు కూడా కట్టుకోలేదు. ఆ రోజు నుండి ఈ రోజుకి నానా సమస్యలు పడుతున్నారు ప్రజలు. సరే, రాజశేఖర రెడ్డి అయిపోయింది, ఆ తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, జగను. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వమే సంపూర్ణంగా డబ్బులు ఇస్తానంది కాబట్టి తొలి దశలో ఈసారి ప్రభుత్వం వచ్చాక ఒక 1000 కోట్లకు పైగా డబ్బులు వేసింది, మన 900 కోట్ల రూపాయల దాకా. దాంతో ఒక 10,000 మంది దాకా ఇచ్చినట్టయింది. మిగతా 20-30 వేల మందికి మిగతా 20,000 మందికి ఇప్పుడు డబ్బులు ఇవ్వబోతున్నారు. వాళ్ళకి రేపో మాపో మోడీ సర్కార్ అకౌంట్లో డబ్బులు వేయబోతుంది. ఇది కేంద్ర ప్రభుత్వమే కంప్లీట్గా వేసేది. రాష్ట్ర ప్రభుత్వానికి 5 పైసలు కూడా సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు వేస్తుంది. అయితే దాంతో పాటుగా అక్కడ మౌలిక వసతులు ఉన్నాయి. అంటే స్థలానికి బదులు పొలం, అట్లాగే వాళ్ళకి ఇల్లు కట్టించేయడం, అవి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలి. అట్లాగే ఆ స్థలాల్ని డెవలప్ చేసి ఇవ్వాలి. అక్కడ దానికి అయ్యేటటువంటి కాస్ట్ కూడా కేంద్రం భరిస్తుంది. అది బాధ్యతగా ప్రభుత్వం చేయగలిగితే ఆ ప్రాంత ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. లేదంటే అది మైనస్ అవుతుంది.